మోక్షమంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ జన్మచక్రం నుంచి విముక్తిని, పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి ఒక తిరుగులేని మార్గం ఉంటే, ఆ మార్గాన్ని చూపించే పవిత్రమైన రోజు ఈ మార్గశర శుద్ధ ఏకాదశి. ఇది కేవలం ఒక రోజు కాదు. ఇది ధర్మానికి పునాది పడిన దినం. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో అత్యంత పవిత్రమైంది, శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని సులభంగా పొందేందుకు వారధిలాంటిది. అదే మోక్షద ఏకాదశి అని పలవబడే ఈ శుభదినం. మార్గశరమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. అందుకే దీనిని గీతా జయంతి అని కూడా పిలుస్తారు. పూర్వం గోకులం అనే సుందరమైన పట్టణాన్ని వైఖానసుడు అనే ధర్మబద్ధుడైన రాజు పరిపాలించేవాడు. ఆ రాజు ప్రజలను కన్న బిడ్డలవలే చూసుకునేవాడు. అతని రాజ్యంలో వేదాలను బాగా తెలిసిన పండితులు, బ్రాహ్మణులు ఉండేవారు. ఒకరోజు రాత్రి రాజుకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో తన తండ్రితో సహా తన పూర్వీకులందరూ నరకంలో అంతులేని బాధలు పడుతున్నారు. తన తండ్రి రాజును చూసి, ఓ కుమారా, నేను ఈ నరకంలో చాలా బాధలు అనుభవిస్తున్నాను. నన్ను ఈ దుఃఖం నుండి విముక్తి కల్పించు అని వేడుకున్నాడు. ఈ కల చూసి రాజుకు నిద్రపట్టలేదు. తన తండ్రి మాటలు గుర్తుకువచ్చి తీవ్రమైన దుఃఖంతో, మానసిక వేదనతో గడిపాడు. ఆ కల నుండి తన రాజ్యంలో భార్యాబిడ్డలు, ధనం, ఏనుగులు, గుర్రాలు ఎక్కడికూడా తనకు సంతోషం లేకుండా పోయింది. తెల్లవారుజామున రాజు తన ఆస్థానంలోని పండితులను, బ్రాహ్మణులను పిలిచి తన కలను గురించి చెప్పి, తన తండ్రికి పూర్వీకులకు నరక బాధల నుండి విముక్తి, మోక్షం లభించేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని, తపస్సు, దానధర్మాలు లేదా వ్రతం ఏదైనా సూచించమని కోరాడు. పండితులు ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించగల జ్ఞానమున్న ఒక మహర్షిని చూడటం మంచిదని భావించారు. రాజువారి సలహా మేరకు తపస్సు చేసుకుంటున్న పర్వత ముని వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి తన బాధను, తన తండ్రి నరకంలో ఉన్న కలను గురించి వివరించాడు. అప్పుడు పర్వతముని కొంతసేపు కళ్ళు మూసుకుని తన దివ్యదృష్టితో రాజు పూర్వీకుల పూర్వజన్మ పాపకర్మలను, వారు అనుభవిస్తున్న నరక బాధలను తెలుసుకున్నాడు. మోక్షద ఏకాదశి వ్రతం ఉపదేశం. ధ్యానం తర్వాత పర్వతముని రాజుతో ఇలా అన్నాడు: ఓ రాజా, మీ తండ్రి చేసిన పాపాల కారణంగా నరక బాధ అనుభవిస్తున్నారు. అయితే మీరు బాధపడకండి. మార్గశరమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి సమస్త పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మీరు మీ ప్రజలతో పాటు భక్తిశ్రద్ధలతో మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం ఉండి, జాగరణ చేసి, ఆ వ్రతం యొక్క పుణ్యఫలాన్ని మీ తండ్రికి మరియు పూర్వీకులకు ధారపోయండి. దానివలన వారికి తప్పక నరక బాధలనుంచి విముక్తి లభిస్తుంది. ముని చెప్పినట్లుగానే మార్గశర శుద్ధ ఏకాదశి వచ్చింది. ఆ రోజు వైఖానసరాజు తన రాజ్యంలోని ప్రజలతో కలిసి మోక్షద ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో, కఠిన ఉపవాసంతో ఆచరించాడు. వ్రతం పూర్తయ్యాక ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్య ఫలాన్ని తన తండ్రితో సహా పూర్వీకులందరికీ ధారపోశాడు. రాజు పుణ్యాన్ని ధారపోసిన వెంటనే ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. రాజు తండ్రి, ఇతర పూర్వీకులు నరక బాధల నుండి విముక్తి పొంది స్వర్గానికి చేరుకున్నారు. ఈ కథ ప్రకారం మోక్షద ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించడం వలన తమకు మాత్రమే కాక తమ పూర్వీకులకు కూడా మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున భగవద్గీత పారాయణం చేయడం, విష్ణువును ఆరాధించడం అత్యంత పవిత్రమైనది. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.